ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ 3 కొబ్బరి చెప్పులు అనమాట. ఈ ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే రెండిట్లోకి ఉపయోగిద్దామని చెప్పి చేస్తున్నా 2 విధాల. ఏంటంటే ఒకటేమో చపాతీలు చేసి చపాతీల్లో పెట్టేసి బొబ్బట్ టైప్లో చేద్దామని ఒకటి, ఇంకొకటి ఏంటంటే పూర్ణంలోకి వేద్దామని కొబ్బరి లాగా చేసేసి ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ కొబ్బరి తురుము పట్టడానికి మిక్సీలో వేస్తున్నాను చూడండి. అంటే ఏది చేస్తానో ముందు అనేది ఐటెం అయితే నాకు తెలీదు. ఐడియా అంటే అప్పటికప్పుడు చేస్తాను అనమాట అనుకోకుండా, అందుకే చెప్పట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురిమేసి పెట్టేస్తాను అనమాట ముందు. ఇది పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి తురుము ఇది లాస్ట్గా వేస్తున్నాను అనమాట. 2 సార్లు పట్టేస్తాను అనమాట. ఉన్నాయి, ఇది అయిపోయినాయి అనమాట. ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే బెల్లం పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే తెప్పించాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బెల్లం పౌడర్ అనమాట. ఇదేమో కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇది 2 కూడా వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో కొబ్బరి కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కదుపుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉన్నది కూడా మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే సగం మీద ఈ బెల్లం పౌడరు మొత్తం అంతా కూడా కడగాలి కదా ఫ్రెండ్స్. ఇదంతా కాయలు ఈ విధంగా చేసి వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి కూడా వేస్తాను. చేయడం ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేస్తున్నాం అనమాట, 2 చెంచాలు. నెయ్యి కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, కూడా వేయాలి. వేస్తున్నా అయిపోయింది. దీన్ని తీసి దీంట్లో వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. ఏంటంటే కొబ్బరి మిక్సీలో పెట్టేసి ఏం చేస్తానంటే కొంచెం ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఆరబెట్టేసిన తర్వాత ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇది కొంచెం ఉండలు చూస్తుంది. ఇలా చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే వేడివేడిగానే ఉంది బాగా. ఇలా చుట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది
ఫ్రెండ్స్ ఈ కొబ్బరి లడ్డు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవి బాగున్నాయా ఫ్రెండ్స్? ఇవి ఏంటంటే డిఫరెంట్గా చేసిన కొబ్బరి ఉండలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా 3 కొబ్బరికాయలు తీసేసుకుని నేను ఒక పక్కన పెట్టేసాను అనమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసాను అనమాట ఫ్రెండ్స్. అది మిక్సీలో వేసేసి నేను దాన్ని మొత్తం అంతా కూడా ఒక అరగంట పైనే ఆరబెట్టేసాను అనమాట. మిక్సీ పట్టింది ప్యాన్ కింద పట్టేసి ఆరబెట్టిన తర్వాత అప్పుడు నేనేం చేశానంటే ఇలా తీసుకుని కొట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం పౌడరు తీసుకొచ్చారన్నమాట ఫ్రెండ్స్. అది అన్నయ్యతో తెప్పించా. అన్నయ్య తీసుకొచ్చారన్నమాట. అప్పటికప్పుడు బెల్లం పౌడరును ఈ ముందుగా పట్టిన కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్, అది ఆరిపోతున్న కొబ్బరి తురుము ఆరిపోయి ఉన్నది రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేశారు అన్నమాట ఫ్రెండ్స్. మూకిడి పెట్టేసి అటు ఇటు కదిపేసరికి తొందరగానే అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది అప్పటికప్పుడు చుట్టేసారన్నమాట. ఎమ్మటిన కట్టేసి వేడిగానే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డిఫరెంట్ కొబ్బరి ఉండలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక అరగంట సేపు కొబ్బరి తురుమును ఆరబెట్టాలన్నమాట. కానీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.